వర్షాకాలం వచ్చేసింది. హైదరాబాద్ మహానగరంలో వర్షాలు పడుతున్నాయి. లోతట్టు ప్రాంతాలలో ఉన్నటువంటి నగరవాసులకు వర్షం తిప్పలు తప్పేలా లేవు. చిన్న చినుకు పడితే చాలు రహదారులు చిన్నపాటి చెరువులను తలపిస్తాయి. బస్తీలో నిలిచే వరద నీటితో స్థానికులు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా శేర్లింగంపల్లి డివిజన్ స్థానికులు ప్రతి సంవత్సరం కూడా వరద ముప్పు వల్ల ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. జీహెచ్ఎంసీ ఇలాంటి వరద ముప్పు ప్రాంతాలకు కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంది. అయినా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుంది పరిస్థితి. నగరంలో వర్షం పడినప్పుడు వర్షపు నీరు వెళ్లేందుకు కాలువలు సరిపోవడం లేదు. వర్షం పడితే వరద నీరు భూమిలో ఇంకేందుకు చోటు లేక వీధుల్లో ఇళ్లలోకి నీరు చేరుతుంది. చిన్న చినుకుకే రహదారులు పూర్తిగా జలమయమవుతున్నాయి. వర్షం పడితే చాలు మోకాల లోతు నీరు రహదారులపైకి వచ్చేస్తుంది. వర్షం పడిన ప్రతిసారి ట్రాఫిక్ జామ్ తీవ్రంగా పెరుగుతుంది. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గోపి చెరువు, చాకలి చెరువుల నుంచి వచ్చే వరదతో పాటు ఎగువ ప్రాంతాల నుంచి వరద పోటెత్తడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రాకి పని అప్పచెప్పింది. నాలాలు కానివ్వండి, వానాకాలం వచ్చే వరదల వల్ల నిండే నాలాలు కానివ్వండి, దానికి సంబంధించిన ఎలాంటి సమస్య అయినా హైడ్రాకి అప్పచెప్పింది. కాబట్టి ఇక నుంచి ఇలాంటి సమస్యలు ఉండవని శేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీలో నేను నమ్ముతున్నాను. ఏదైతే నీళ్లు వస్తున్నాయో వర్షాకాలంలో జనాలకు ప్రాబ్లం కాకుండా ఏదైతే కార్మికులు ఉన్న జాగాలు కానివ్వండి, గరీబోళ్ళు ఉన్న జాగాలు కానివ్వండి, బస్తీలలో కానివ్వండి, హైడ్రాతో ఏంటంటే నాలలు పెద్దగా చేసి నాలల్లో ఎప్పటికప్పుడు ఎంత వర్షం వచ్చేసినా నీళ్ళు ఆగకుండా ఎప్పటికప్పుడు పంపించే కార్యక్రమాలు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుంది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి గారు రాగానే ఇటువంటి నాలలకు మొత్తం హైడ్రాతోని దూరం చేసి హైడ్రా నుంచి నీళ్లు బయటకు పంపించేటట్టు ప్రాబ్లం చేశారు. కాబట్టి హైడ్రా ఒకటి. జీహెచ్ఎంసీ ప్రత్యేక టీంలను నియమించి బస్తీల్లో వరద నీళ్లు నిలవకుండా చర్యలు చేపట్టాలన్నారు స్థానికులు. ప్రతి ఏడాది వర్షాకాలం ప్రారంభంలో కొన్ని కోట్ల రూపాయలను జీహెచ్ఎంసీ వరద ముప్పు నివారణకు ఖర్చు చేస్తుంది. కానీ వర్షం పడినప్పుడు మాత్రం రహదారులు చిన్నపాటి చెరువులను తలపిస్తున్నాయి. వరద ముప్పు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించి వాటిపై ప్రత్యేక నిఘా ఉంచాలని బాధితులు కోరుతున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అలేఖ్య అందిస్తారు. హైదరాబాద్ నగరంలో చిన్న చినుకు పడితే చాలు రహదారులన్నీ కూడా చిన్నపాటి చెరువులను తలపిస్తాయి. ఏ గల్లీ చూసినా గానీ వర్షం నీళ్లతో చిన్నపాటి చెరువులు తలపిస్తుంది. అయితే ముఖ్యంగా కొన్ని లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, కృష్ణానగర్ కానివ్వండి, చందన్ నగర్, షేర్లింగపల్లి డివిజన్ ఏవైతే ఉన్నాయో, ప్రతి గల్లీ మొత్తం రహదారులు అన్ని కూడా చెరువులాగా తలపిస్తాయి. ప్రస్తుతం మనము షేర్లింగపల్లి డివిజన్ లో ఉన్నాము. ఇక్కడ చూసుకున్నట్లయితే నిన్న కురిసిన భారీ వర్షం కారణంగా గల్లీ మొత్తం కూడా చిన్నపాటి చెరువును తలపిస్తుంది. దీనికోసం ఈ వర్షాకాలం వచ్చే వర్షాల కోసం కానివ్వండి, జిహెచ్ఎంసీ ఎప్పుడు కూడా నాలలో మళ్ళీ నిర్మించడం, మ్యాన్ హోల్స్ ని పునరుద్ధరించడం, అందులో నాలలో ఉన్న పూడికను తీసివేత కోసం అని జిహెచ్ఎంసీ అధికారులు అయితే కొన్ని కోట్ల రూపాయలు అయితే వీటికి ఖర్చు చేశారు. మరి ఎన్ని కోట్లు ఖర్చు చేసినప్పటికీ కూడా ఎక్కడి గొంగలు అక్కడే అన్నట్టుగా ఉంది పరిస్థితి. ఇప్పుడు కురుస్తున్న వర్షాకాలం ప్రారంభంలోనే కురుస్తున్న ఈ చిన్నపాటి వర్షం కారణంగానే గల్లీలు కానివ్వండి, రహదారులు కానివ్వండి, అన్ని కూడా చిన్నపాటి చెరువులు తలపిస్తున్నాయి. వాహనదారులు ఇబ్బంది పడే విధంగా అయితే నీళ్ళన్నీ కూడా రహదారుల పైనకి రావడం జరుగుతుంది. మరి అన్ని కోట్లు ఖర్చు చేస్తున్నప్పటికీ కూడా ఏ వాటర్ కూడా ఏ నాలలోకి వెళ్లకుండా అయితే మనకి ఇక్కడ చాలా క్లియర్ గా కనిపిస్తుంది. మనం దృశ్యంలో చూసుకోవచ్చు ఏ విధంగా రహదారుల పైన వాటర్ వెళ్తుందో. అంతేకాకుండా వాహనదారులు కూడా ఈ వాటర్ వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రారంభంలోనే కురిసిన వర్షానికి రహదారులు, గల్లీలు ఈ విధంగా ఉంటే ఇంకా రానున్న ఈ వర్షాకాలంలో కురిసే భారీ వర్షాల కారణంగా ఏ విధంగా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. ఇప్పటికైనా అన్ని కోట్లు ఖర్చు చేస్తున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా ముఖ్యంగా షేర్లింగపల్లి డివిజన్ లో అయితే నాలలో పూడికలు తీయడం కానివ్వండి, మ్యాన్ హోల్స్, వాటర్, వర్షం నీరు వెళ్లే విధంగా ఎలాంటి చర్యలు కూడా ఇప్పటివరకు ఏది చర్యలు చేపట్టలేదు. ఒకవేళ చర్యలు ఏదో నామమాత్రంగా ఎక్కడ వేసిన గొంగలు అక్కడ అన్నట్టుగా కోట్లు ఖర్చు చేసినప్పటికీ కూడా ఎలాంటి ఫలితం కూడా ఈ వర్షాకాలంలో ఎవరికి కూడా కనిపించడం లేదు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఇలాంటి ప్రారంభంలో కురిసిన వర్షాల కారణంగానే ఈ విధంగా ఉంటే ఇంకా రానున్న భారీ వర్షాల కారణం వల్ల హైదరాబాద్ నగరం ఏ విధంగా ఉంటుందో ఊహించుకొని దీనికి సంబంధించిన అధికారులు స్పందించి అన్ని చర్యలు కూడా ముందుగానే చేపట్టాలని, నగరవాసులని ఈ వరదల వరద ముప్పు నుంచి కాపాడాలని అయితే స్థానికులు కోరుతున్నారు.